వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లెలోని ఎల్లమ్మ చెరువు మత్తడి పోస్తోంది. ఎగువన ఉన్న చెరువుల నుంచి వస్తున్న వరదతో చెరువు జలకల సంతరించుకుంది. భారీగా మత్తడి పోస్తూ ఉండటంతో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. రైట్గా ఉప్పరపల్లిలోని ఎల్లమ్మ చెరువు మత్తడి నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్, భారీ వర్షాలతో జిల్లాలో చెరువుల పరిస్థితి ఎలా ఉంది? మాధురి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో చెరువులన్నీ కూడా నిండు కుండలా మారాయి. మనం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఎల్లమ్మ చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువు కూడా చూడొచ్చు ఎంత ఓవర్ఫ్లో అయి మత్తడి పోస్తుందో. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి యూత్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. చేపలు పట్టుకోవడం ఏలో ఎంజాయ్ చేస్తున్నారు. ఓవైపు మత్తడి దూకుతున్నటువంటి జలకళ, మరోవైపు ఇక్కడికి వస్తున్నటువంటి చేపలు పట్టుకునేందుకు వస్తున్నారు. 2 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చేపలు పట్టుకోవడంలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చెరువుకు సంబంధించి ఇటు వర్ధన్నపేటకు సంబంధించినటువంటి అనేక చెరువులు, అయినవోలు చెరువు కావచ్చు, అవన్నీ కూడా చెరువులు ఓవర్ఫ్లో అయితే ఈ చెరువుకు వస్తాయి. ఈ చెరువు నుంచి దిగువకు వెళ్తుంటాయి. దీంతో ప్రస్తుతం ఈ చెరువు కింద కూడా 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు పూర్తి నీటి సామర్థ్యంతో నిండడంతో పాటు ఓవర్ఫ్లో అయ్యి కిందకు వెళ్తుంది, మత్తడి పడుతుంది. ఈ మత్తడి పడుతున్నటువంటి దృశ్యాలు చూసేందుకు వచ్చే వాళ్ళతో పాటు ఇక్కడ చేపలు పట్టుకుని వచ్చే వాళ్ళతో కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ చెరువు ఆయకట్టు ఎంత ఉంటుంది? ఆయకట్టు ఉంటుంది 40 ఎకరాల దాకా ఉంటుంది చెరువు మొత్తం. మొత్తం ఎట్లుంది? మత్తడి పడుతుంది. ఎన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచి మత్తడి పడుతుంది? నిన్న కంచబడుతుంది. ఏ చెరువు నుంచి మత్తడి పడుతుంది? ఇది ఎక్కడ ఈ చెరువులోకి వస్తే నీళ్లు? మన ఐలోని పంతిని అవన్నీ వస్తాయి. ఇట్లా ప్రతి ఏడాది ఇట్లనే ఉంటుందా? ఇది సంవత్సరం ఇట్లనే, ప్రతి సంవత్సరం ఇదే. ఈ చెరువులో చేపలు పడతారా? మేము పట్టుకుంటాం కానీ మత్తడి పడితే నూక మాత్రం తింటారు. ఏనుగాళ్ళు, కొంకపాక రాజా తింటారు. మీరు ఎంతమంది ఉంటారు మత్స్యకారులు దీని చెరువు మీద ఆధారపడి? మేము 64 వాళ్ళు. మా కులం సమితి 64 వాళ్ళు. 64 వాళ్ళు. 64 పాలు పడతారు. ఎప్పుడు పడతారు ఈ చేపలు? పడతాం, ఎండాకాలం పడుకుంటాం. ఇప్పుడు ఈ మత్తడి పడితేనే చేపలు పోవట్లేదా మరి కిందకు? పోయి పోతాయి, ఇక చేస్తాం మరి. అవి పోయి పోతాయి. ఇక మన బాధ్యత లేదు, జీరం తింటారు. అవి అయితే మేము మిగిలినవి మేము తర్వాత పడుకుంటాం. అట్లా కొంతమంది స్థానికులు వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏ ఊరు మీది? మాది ఇక్కడ లోకల్ ఉప్పరపల్లి. ఎట్లుంది చెరువు? మత్తడి పడుతుంది మీది, ఈ ఊరు చెరువు చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా పర్యాటకులు ఇటు వస్తారు, చూడడానికి కూడా వస్తారు, చేపలు పట్టే వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి ఈజీగా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అసలు? ఈజీగానే ఉంటుంది, దారి కుల్లానే ఉన్నది కదా. ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇట్లా మత్తడి పడినప్పుడు? ఇక అంటే వర్షం రన్నింగ్ ఉంటే మాత్రం ఆల్రెడీ ఇంకా 2-3 రోజులు పడవచ్చు, 1 వీక్ కూడా పట్టవచ్చు, చెప్పలేము. వర్షం కంటిన్యూ ఉంటే ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ? దీని కింద ఎంతమంది రైతులు సాగు చేస్తారు? ఎన్ని ఎకరాలు సాగు అవుతుంటుంది? ఎన్ని ఎకరాలు అంటే మనకు అంత ఐడియా లేదు. దాదాపు 200 ఎకర్స్ ఉంటుంది అండి. ఉంటుంది పైన ముగ్ధూన్ చెరువు అనేది ఒకటి ఉంటుంది. సో పంతి నుంచి అవుతుంది అది వచ్చి ఫ్లోయింగ్. ఇది నిండిన తర్వాత కిందికి వెళ్తుంటుంది. ఇది నిండిన తర్వాత ఈ మత్తడి అనేది వర్షాన్ని బట్టి బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంది. సో నేను కొంచెం హైదరాబాద్లో ఉంటుంటే ఐ కేమ్ ఫ్రమ్ టు హియర్. ఇవాళ చూడడానికి కొంచెం హ్యాపీగా ఉన్నదని చేసి ఇవాళ వచ్చిన నేను. చాలా బాగా ఉప్పరపల్లి గ్రామం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండ్రు. ఎట్లా అనిపిస్తుంది మీ చెరువుకు వచ్చినప్పుడు ఈ మత్తడి పడుతున్నటువంటి దాన్ని ఇదంతా చూస్తే? సో ఇవాళ అయితే హ్యాపీగా ఉంది. బట్ ఇంతకుముందు నా ఇంతకుముందు ఒక 40 years నుంచి నేను కూడా చిన్నపిల్లప్పటి నుంచి కూడా చూస్తున్నా. నేను చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇప్పుడు ప్రజెంట్లీ. సో మాదిరి, ప్రస్తుతం అయితే వరద ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మత్తడి పడుతున్నటువంటిది కింద వరకు కూడా చూడవచ్చు. ఇది ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా వరకు మున్నేరువాగులో కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలో సంబంధించినటువంటి కృష్ణా నది వరకు కూడా ఈ ప్రవాహం కింద వరకు వెళ్తుంది. ఈ చేపలు పట్టుకోవడానికి అంటే జనరల్గా కూడా ఒక చెరువు మీద మత్స్యకారులు ఆధారపడి కుటుంబాలు జీవిస్తాయి. దాదాపు 64 కుటుంబాలు ఈ ఎల్లమ్మ చెరువు మీద ఉంటాయి. అదేవిధంగా ఇది కేవలం ఎండాకాలంలో చెరువులో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ చేపలను పట్టుకోవడం అనేది మత్స్యకారులు చేస్తారు. కానీ ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఉండడం, తర్వాత వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం, మత్తడి పడుతుండడంతో కిందకు వచ్చే చెరువులో వచ్చే చేపలన్నింటినీ కూడా
ఈ కింద ఉన్నటువంటి గ్రామాలంతా కూడా వాళ్ళు పట్టుకుంటారు. ఈ వర్షం ఎక్కువగా ఉండడం, తర్వాత మత్తడి పడుతూ ఉండడం, ఈ దృశ్యాలు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. తర్వాత ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంతటా కూడా వాగులు వంకలు కూడా నిండు కుండలా మారినాయి. దీంతో జలకలంగా ఉన్నటువంటి ఈ చెరువులను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున స్థానికులు వస్తున్నారు. చేపలు పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళతోటి కూడా సందడిగా మారుతుంది. అయితే ఇవి ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు అయితే ఇట్లాంటి చెరువుల దగ్గర పికెటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని లోపలికి వెళ్లకుండా అయితే పహారా కాసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సూచనలు చేస్తుంది, ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దు అనేది. కానీ చాలామంది ఇక్కడ వస్తున్నటువంటి వాటర్ని కానీ ఆ చేపలను చూసి చేపలు పట్టడంలో కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక హ్యాబిట్గా కూడా చాలామందికి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నటువంటి దాన్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ కూడా చూడండి, అంటే వాటర్ ఫ్లో పోతుంది. వాటర్ ఫ్లో పోయినటువంటి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి వాటర్ని చూడడం కావచ్చు, తర్వాత వీటన్నిటిని కూడా చూసేదానికి వచ్చే వాటర్ తోటి కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో చెరువులన్నీ కూడా నిండుకుండలా మారాయి. చెరువుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొన్ని చోట్ల వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడైతే ప్రమాదకరంగా ఉందో అక్కడైతే జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం అయితే సూచనలు చేస్తున్నారు. ఇలాంటి చెరువుల వద్దకు కానీ ప్రమాదకరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళవద్దు అనేది సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే చాలా రోజులుగా రైతాంగం వర్షాల కోసం ఎదురు చూస్తుంది. వర్షాలు ఎందుకంటే వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికే నాట్లు పూర్తయిపోయాయి. కొన్ని చోట్ల నాట్లు వేసుకొని 1-2 నెలలు అయింది. సేమ్ టైంలో పత్తులకు సంబంధించి కూడా 2 నెలల వరకు కూడా దాటిపోయింది. ఈ టైంలో వర్షాలు చాలా అవసరం అన్ని పంటలకు కూడా. చాలా రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. చెరువులన్నీ కూడా నిండుకుండలా మారుతున్నాయి. అన్ని చెరువులలోకి వరద నీరు వచ్చి పూర్తి సామర్థ్యంతో నిండి కనిపిస్తున్నాయి. దీంతో ఈ పంటలతో పాటు వచ్చే వేసవికాలం పంటకు కూడా సాగునీరు అందుతుందనేది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. మాధురి.